ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు వచ్చిన యొక్క రోజును ఆయనకు సమర్పించుకుంటూ మనం చేసిన యొక్క 6 దినాలలో కష్టాలను ఫలితం పొందాలని, అదేవిధంగా ఈరోజు దేవుడు ఏర్పరిచిన యొక్క విశ్రాంతి దినాన్ని ఆ యొక్క దేవాది దేవునికి సమర్పించుకుంటూ మనలో ఉన్నటువంటి కష్టాలను నష్టాలను ఆ దేవునికి సమర్పించి సంతోషంతో దేవుని సన్నిధి నుండి ఇంటికి ఆశీర్వాదంగా మనతో మాట్లాడుతున్న వారికి మనం వెళ్ళబోయే చోట్ల కూడా యొక్క దేవాది దేవుని ఆశీర్వాదం ఉండాలని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు మరియు అదేవిధంగా ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడి ఆశీర్వాదం ఉండాలని, మరి ముఖ్యంగా ఆ మరియ తల్లి జన్మదిన జరుపుకోబోతున్న మరో రోజులలో ఆ యొక్క తల్లి సహాయం నిండుగా ఉండాలని, మనతో ఎల్లప్పుడూ తన ప్రేమను తన సహవాసాన్ని మన జీవితంలో నింపాలని, ఏ తండ్రి దేవుని తర్వాత మరియ తల్లికి ఇచ్చినటువంటి స్థానాన్ని బట్టి ఆమె కృపావరణాలను మన మీదుగా నిండుగా దీవించమని జపమాలలో ప్రత్యేకించి కూడా ప్రార్థించుకుందాం. అందరూ మోకరించి ఒక పరిశుద్ధ జపమాలను భక్తితో స్మరించుకుందాం. పరిశుద్ధ జపమాల. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మితిలేని సకల మేరల స్వభావం కలిగిన ఏకత్రిత సర్వేశ్వర, దేవుని వారి సన్నిధిలో జపము చేయుటకు మేము పాత్రము కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు స్తోత్రమా దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపమును పరాకులేక భక్తితో చేసుకున్నట్టుకు మీ యొక్క సహాయం ఆదరించండి. ముందుగా మనం చేసిన కార్యాలకు చేయబోతున్న కార్యాలకు మూలమైన ఆ యొక్క దేవాది దేవుని మరణం పునరుత్థానం అయ్యాడని విశ్వసించి ఈ యొక్క విశ్వాస సంగ్రహంను విశ్వాసంతో భక్తితో స్మరించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణమును పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్యమును మాకు నేటికి అనుగ్రహింపుము. మా మీద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లును మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదము చేతానని నా మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేతానని నా మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని వారి ప్రసాదం చేతానని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. మహిమదేవ రహస్యములు.
ఈ యొక్క 5 గుర్తులను జపించుకునే ముందు మన చేతిలో ఉన్నటువంటి జపమాల కేవలం ఒక దారంతో 53 పూసలతో ఉన్నది కాదు. ఈ యొక్క జపమాల ఆ మరియ తల్లికి మనం అర్పిస్తున్న ప్రతి ఒక్క మంగళవార్త జపం కూడా ఆమె కిరీటంగా పుష్పం వలె ఆమె పాదాల చింత ఉంటుంది. మనం నిజంగా ఆ మరియ తల్లి మీద విశ్వాసం ఉంచి ఈ 53 పూసలను భక్తితో స్మరించుకుంటే ఆ యొక్క తల్లి స్వయాన మనతో చేసిన వాగ్దానాలు, ఆ మరియ తల్లి జపమాల చెప్పేటప్పుడు మరియ తల్లితో సహా మనకు తోడ్పాటుతో పలికిన యొక్క మాటలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క 5 గుర్తులను కూడా భక్తితో ఆ మరియ తల్లి మీద ఉన్న ప్రేమతో ఈ యొక్క 5 గుర్తులను ధ్యానించుకుందాం. మొదటి గుర్తు, యేసు ఉత్థానమౌటను గురించి ధ్యానించుదాం. ఈ యొక్క గుర్తులో ప్రత్యేకించి ఆ మరియ తల్లి పలికిన విధంగా నరకాగ్నికి సైతం కవచం వలె పనిచేసే ఒక జపమాలను మన యొక్క తిరుసభను నడిపిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ గారి గురించి, అదేవిధంగా కార్డినల్స్, బిషప్స్, గురువులు, మఠ కన్యలను యొక్క దేవాతి దేవుడు దీవించాలని, వారు అనుభవిస్తున్న శ్రమలలో, కష్టాలలో, ఎదుర్కొంటున్న అవమానాల్లో యొక్క దేవాది దేవుని హస్తం వారిని నడిపించాలని, అదేవిధంగా ఈ యొక్క గురుత్వ సేవలు ఎవరైతే మరణించున్నారో వారికి నిత్య విశ్రాంతిని దయచేసి వారి కుటుంబాలను ఎల్లవేళలా యొక్క దేవుని కాపుదలలో ఉండాలని ఈ యొక్క గుర్తును మరియ తల్లి ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్లలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై
పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలమైకే మహిమ కలుగును గాక. ఓ నా యేసువా, మా పాపములు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మను మోక్షము చేర్చుకోనండి. ఆమేన్. రెండవ మహిమదేవ రహస్యములు యేసు మోక్షారోగణం గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క గుర్తులో మన యొక్క పరిశుద్ధాత్మ స్థాపన స్థాపించి నడిపిస్తున్నారు ఎవరు? ఫాదర్ క్రీస్తురాజు గారి గురించి, అదేవిధంగా సభలో పనిచేస్తున్న ప్రతి ఒక్క గురువులు, గురు విద్యార్థులను ఆ యొక్క దేవాది దేవుడు ఆశీర్వదించాలని, ఆ సభకు ఎల్లవేళలా తోడ్పడుతున్న బెనిఫాక్టర్స్ని, జరుగుతున్న కార్యాలను ఈ మరియ తల్లి ద్వారా ఆశీర్వాదకరంగా అద్భుతకరంగా వాడబడాలని, వారు ఎక్కడైతే కాలు మోపి ఉన్నారో ఆ యొక్క దేవాది దేవుని ప్రణాళిక ఆయన చిత్తం ప్రకారం జరగాలని, ఇంకా ప్రజలను విశ్వాసంలో నడిపించాలని ఒక గుర్తులో ప్రార్థించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి సంరక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందులో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. ఈ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం నీకే మహిమ కలుగును గాక. ఓ నా ప్రేమగల యేసువా, మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షరాజ్యము చేర్చుకొనండి. ఆమేన్. మూడవ మహిమదేవ రహస్యములు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోసలపై వేంచేసి వచ్చటను గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క గుర్తును ప్రత్యేకించి కూడా ఈ యొక్క ముకుందాపురం పుణ్యతాంతైన వారి ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తున్న కుమార్ ఫాదర్ గారిని, అదేవిధంగా ఫాదర్ విజయ్ గారిని ఆ యొక్క దేవాతి దేవుడు తన యొక్క పవిత్రాత్మతో నింపాలని, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆ యొక్క దేవాతి దేవుడు తన రెక్కల నీడలో కాచి కాపాడాలని, ఇంకా తలంచి ఉన్న కుటుంబాలను దేవుడు తన సురక్షితంగా ఈ యొక్క సన్నిధికి ఈరోజు వచ్చే విధంగా, ఆశీర్వాదకరంగా మారే విధంగా, ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఆ యొక్క దేవాతి దేవునికి సాక్ష్యం పలికే విధంగా ఈ యొక్క పరిశుద్ధాత్మను మనల్ని నిండుగా నింపాలని ఈ గుర్తులో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి.
ప్రార్థించండి. ఆమె దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమె దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె దేవర్ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. ఓ నా ప్రేమ గల యేసువా, మా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షమునకు చేర్చుకొనండి. ఆమేన్. మహిమదేవ రహస్యములు 4వ గుర్తు. ఈ యొక్క గుర్తును ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఆ యొక్క మరియ తల్లికి ఆమె చేసిన యొక్క అద్భుత కార్యాలను బట్టి ఈ యొక్క గుర్తును ప్రార్థించుకుందాం. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షం కెత్తపడడం గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క గుర్తును ఈ యొక్క కరోనా ద్వారా ఎవరైతే మరణించున్నారో వారి కుటుంబాల్లో శాంతిని నెలకొల్పాలని, వారు కోల్పోయిన వ్యక్తి స్థానంలో యొక్క దేవాది దేవుడు వారికి సహాయముగా ఉండి, వారి కన్నీరును తుడిచి వారికి మార్గచూపరిగా ఉండి, మరలా వారికి పునర్జీవం పోయాలని, అదేవిధంగా దేవునిలో ఎదుగుదలలో కాపుదలలో ఉంచాలని, యొక్క కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చమని ఈ యొక్క గుర్తులో ప్రత్యేకించి ప్రార్థించుకుందాం. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా ఇద్ద అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవరవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు యేసు ఆశీర్వదింపబడు వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు యేసు ఆశీర్వదింపబడు వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడు వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడు వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడు నారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడు నారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడు నారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడు నారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడు నారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడు నారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకే మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం నీకే స్తోత్రం కలుగుగాక. ఓ నా జేసువా, మా పాపములు మన్నించండి. నిత్య నరక ఆత్మలను, ముఖ్యంగా నీ కృపకు అత్యవసరాత్మలను మోక్ష రాజ్యమును చేర్చుకొనండి. ఆమేన్. ఐదవ గుర్తు, దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడడం గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క గుర్తులో ప్రత్యేకించి కూడా ఎవరైతే అనాథలుగా జీవిస్తున్నారో, పుట్టిన వెంటనే చెత్త కుండిలో పడేస్తున్నారో యొక్క పసికందును బట్టి ఆ యొక్క తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని, చదువుకున్నా కూడా చదువు దగ్గర ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న యువతి యువకులను బట్టి వారి కుటుంబంలో ఉన్న అశాంతిని తీసివేసి శాంతిని దయచేయాలని, పరీక్ష ఫెయిల్ అయినని ఎవరైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో ఆ యొక్క దేవుని హస్తంతో వారికి ధైర్యం కొలపాలని, అదేవిధంగా మన దేశ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క దేవుని జ్ఞానం, బుద్ధి, విశ్వాసం, విమర్శ, సదాలోచన దయచేయాలని, వారి దేవుని ప్రేమలో ఉండాలని, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివారికి ఆశీర్వాదకరంగా మారే విధంగా ఈ యొక్క గుర్తును ప్రత్యేకించి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము
మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడున్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డ వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రయింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం నీకే మహిమ కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి. నిత్య నరకాగ్ని నుంచి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలలో ముఖ్యముగా నీ కృపకి అత్యవసరమైన వారిని మోక్ష రాజ్యానికి చేర్చుకోనండి స్వామి. ఆమేన్. అతి దూతయగ పునీత మికాయేల, దూతయగ పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరుళప్ప, యాగప్ప వారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకున్న ఈ 53 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుటని చూచి ప్రార్థించున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోయించండి, క్రీస్తువా మా ప్రార్థన విని అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండైన పితైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, మహాపరిశుద్ధ ఏకత్రిత సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. ఆ యొక్క మరియ తల్లి చేసిన మేలులకు, ఆమె పొందిన యొక్క అద్భుతమైన పేరులను ధ్యానించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఆ యొక్క మరియ తల్లికి వందనాలు అర్పించుకుందాం. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి, క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, దేవర ప్రసాదం యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి, మహావిరక్తిగా ఉండడి మాత, మా కొరకు వేడుకొనండి, నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి, కన్య శుద్ధము చెడని మాత, మా కొరకు వేడుకొనండి, స్నేహముకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి, మా స్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి, మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి, మహావేగము గల కన్యక, మా కొరకు వేడుకొనండి, మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి, శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి, దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి, విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి, ధర్మం యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి, జ్ఞానం యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి, మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి, జ్ఞానా పాత్రమా, మా కొరకు వేడుకొనండి, మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి, అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి, దేవరాశ్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి, దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి, దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి, స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి, వాగ్దాతం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి, మోక్షము వాకిలి, మా కొరకు వేడుకొనండి, ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి, పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి, కష్టపడువార్లకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి, క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి, సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, స్తుతిల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, జన్మ పాపంలోకి ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, మోక్షముకు కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, గురువుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడి వారా, మా పాపములను మన్నించండి స్వామి, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడి వారా, మా ప్రార్థనగా ఆదరించండి స్వామి, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని వాగ్దాతము పాత్రమగినట్లు సర్వేశ్వరి యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. అందరం కూడా విశ్వాసంతో మన హృదయం నుండి యొక్క కోరికలను యొక్క మరియ తల్లికి సమర్పించుకుందాం. జగత్ రక్షణ యేసువా, మీ శ్రీ కింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యుని తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకును అంతటి అనుగ్రహం దయచేసి దేవర వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషులే జన్మించి తెలుసుకోండి. అమ్మ యొక్క బిడ్డల ఉండి భాగ్యము మాకెప్పటికీ ప్రార్థింపను అవతరించండి స్వామి. ఆమేన్. గమనిక, ఎవరైతే పూజ పెట్టించుకోవాలని తలించారో బయట పూజలు రాయబడును. అదేవిధంగా ఆన్లైన్లో చూస్తున్న ఆ యొక్క నెంబర్కు మీ యొక్క ఉద్దేశాలను, మీ యొక్క తలంపులను, ఈరోజు దేవునికి అర్పింపబడిన
విశ్రాంతి దినం కనుక ఈ యొక్క దీవబలి పూజలో పెట్టించుకోవాలనుకున్న వారు ఆ యొక్క ఆన్లైన్లో కనిపిస్తున్న నెంబర్కు మీ విన్నపాలను పంపించగలరు. అది ఇప్పుడు ఆ యొక్క దివ్య సప్రసాదనాథుని రూపం మన మధ్యకు రాబోచుండగా మనం సిద్ధపడి ఆ యొక్క దేవుణ్ణి ఏమి అడగాలి, ఏమి తలంచాలి, ఆయన నుంచి ఏమి మనం స్వీకరించుకొని ఇంటికి ఆశీర్వాదంగా వెళ్ళాలని మన హృదయలో ఉన్నట్టు ప్రతి ఒక్క కోరికను, ప్రతి ఒక్క బాధను హృదయాన్ని ఎరిగిన యొక్క దేవునికి సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సప్రసాదనాథుని ఆరాధనలో నిండుగా ఆశీర్వాదం పొందాలని ఈ యొక్క ప్రార్థించుకుందాం. Praise the Lord. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. సంతోషముతో praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ సందర్భమున ఇప్పుడు నుండి ఆరాధన జరగబోతున్నది. దివ్యబలి పూజ సమర్పించుకోవాలన్నవాడు ఇప్పుడు నుండే మీ కౌంటర్లో మీ పేరుని, విన్నపాలని, కానుకను సమర్పించుకొని రాసుకోండి. ఎందుకనగా ఆరాధన ముగించిన వెంటనే దివ్యబలి పూజ ప్రారంభమాகும். సో బిఫోర్ 11:30 or 11:40 you are requested to register your name and the offering to the counter. And if anybody wants to offer the mass through the online, we have given a number on the screen. You can follow it up and you can send your prayer request to that number. The number will be, and your intentions will be noted down, and the mass will be offered for you. Praise the Lord. Praise the Lord. ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నాము. దేవమాత జన్మదినం చాలా దగ్గర ఉన్నది. మనకు రక్షకుడు ఇచ్చిన తల్లిని పండుగను సెప్టెంబర్ 8వ తారీఖు ఘనంగా కొనియాడుటకు మనం సిద్ధమవుదాం. ఇప్పుడు ఆ తల్లితో ప్రార్థన చేసిన మనం ఈ సమయమున యేసుక్రీస్తుని సర్ప్రసనాథుని ఆనందముతో, మహా ఆనందముతో పాడి స్తుతించి మహిమపరచుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరూ మోకరించి, యేసుని రాజా, నీ భవనములో ఉండటం ఎంతో మేలు స్వామి. ఒక్కొక్కరికి ఒక ఇల్లు ఉంటుంది. యెహోవా దేవునికి ఇల్లు అన్నది ఏమి లేదు. ఆయన అన్ని చోట్ల ఉంటున్న సర్వాంతర్యామి. కానీ చరిత్రలో మొట్టమొదటిగా సాలమోన్ రాజు దేవాలయం కట్టినప్పుడు దేవుడు అన్నాడు, నేను సర్వాంతర్యామి ఈ చిన్న దేవాలయంలో ఉండగలుగుతానా? సాలమోన్ ఏమో, నీ ఉండాలి, మా మధ్యలో మీ సన్నిధి ఉండాలి అని ఒక భవనమును, దేవాలయం నిర్మించి అది దేవునికి అర్పించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనం
దేవుని సన్నిధి నాలో ఉండాలని ఆశపడాలి. ఆయన సన్నిధి కొరకు మనను అర్పించాలి. అప్పుడు యెహోవా దేవుడు ఏమన్నారంటే, ఈ దేవాలయం మీద నా సన్నిధి ఉండును. ఈ దేవాలయంని చూస్తున్న వారికి మాత్రం కాదు, ఈ దేవాలయంని తలంచుకుంటున్న వారికి, ఈ దేవాలయం వైపు చేతులు చాచి ప్రార్థన చేసుకుంటున్న వారికి కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, నా సన్నిధి, నా ఆశీర్వాదం ఉండును అని వాక్కు పలుకగా, దావీదు రాజా, దానియేలు ఎవరెవరెలా చరిత్రలో దైవ సన్నిధిని కోరుకున్నారో వారందరూ కూడా దైవ సన్నిధిని ఆలయంలో మాత్రం కాదు, తనలో కూడా అనుభవించేవాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు కూడా, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో అగ్నిగుండంలో పడినప్పుడు కూడా వారు దేవుని ఆలయం, యెరూషలేము ఆలయాన్ని తలంచుకొని, దేవుని సన్నిధిని తలంచుకొని దేవుని ఆరాధించేవాడు. మన మధ్యలో కొంతమంది ఉంటారు, ఎలా ఆరాధించాలనేది వారు ముఖ్యం కాదు. సంప్రదాయం ఏం చెప్తుంది, అది ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది అని అంటారు. కానీ మన మధ్యలో యేసుక్రీస్తే సాక్షాత్ ఆ ప్రభువే రాబోతుండగా ఆరాధించుకుందాం. అందరూ మోకరించి, కుర్చీలు మీకు ఇవ్వబడి ఉన్నది. అది లాక్డౌన్ కాలం, ఇంకా తీయబడలేదు. మీరు ఫ్యామిలీ మెంబర్స్ అంటే పక్కన పక్కన కూర్చోవచ్చు, లేదంటే కుర్చీలో కూర్చోవలసిందిగా ప్రేమతో మనవి. మోకరించి యేసునాథుని మన మధ్యలో ఆహ్వానించుకుందాం. దేవుని ఆలయం మనమే. బయటకి సున్నం కొట్టబడిన సమాధి వలె మనలో కొంతమంది చూడటకు బాగుంటారు. నోటిలో మాట తీగగా తేనులాగా ఉంటుంది, కానీ హృదయంలో విషం, కల్మషం ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం ఏం పలుకుచున్నది? పరిశుద్ధ అలంకారముతో దేవుని ఆరాధించుకుందాం. దీనిని కూడా కొంతమంది తప్పుగా వేరు విధంగా అర్థం చేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల బ్యాంగిల్స్ వేసుకొని పరిశుద్ధం అంటే తెల్లది అనుకుంటున్నారు. అది తప్పు కాదు. కానీ దేవుడు దేన్ని గురించి చెప్పారంటే పవిత్రమైన హృదయము, పవిత్రమైన మనసు, పవిత్రమైన ప్రేమ కలిగిన జీవితమును దేవుడికి చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే సమార్యులతో యూదులు మాట్లాడరు, కానీ సమార్య స్త్రీతో మాట్లాడి, నీ పాత్ర నుండి నాకు నీళ్లు ఇస్తావానని యేసయ్య అడిగాడు. జీసస్ నెవర్ షోస్ పార్షియాలిటీ. అందరూ ఆయనకు ఒకటే. ఆయన తలంపులన్నీ ఆత్మను రక్షించాలి. కానీ మనలోనే కొంతమంది, నేను ఇటువంటి వాడు, నేను దీనికి సంబంధించిన వాడు, మిగిలిన వారందరూ కూడా నాకు క్రిందనే, నేనే జ్ఞాని అని అనుకుంటున్నారు. పరిస్థితిని మార్చుకొని దేవుడి ముందు మనం తగ్గించుకొని ఆరాధించుకుందాం. మోకరించి లేదన్నప్పుడు నిలబడి, కానీ కూర్చొని భక్తితో ఆరాధించుకుందాం. మీరు మోకరించగలుగుతారంటే మోకాల్లో ఉండి దేవుని స్తుతించుకుందాం. మోకరించి, రాజా నీ భవనంలో రేయి పగలు నేను వేచి ఉంటానని చాలా భక్తి శ్రద్ధతో దేవుని ఆరాధించి మహిమపరచాను.
వేచియుండును. పడదాం. రాజాని భవనములో రేయింపగలు వేచియుండును. యేసు రాజాని భవనములో రేయింపవలం వేచియుండును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుండును. స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆరాధింతును, నా చింతను మరచెదను. ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా. 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 నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా 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 నీకే. ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అప్పా తండ్రి నీకేనయ్యా. ராஜாவும் மாளிகையில் ராப்பகல அமர்ந்திருப்பே. இயேசு ராஜாவும் மாளிகையில் ராப்பகல அமர்ந்திருப்பே. துதித்து மகிழ்ந்திருப்பே. எல்லா துயரம் மறந்திருப்பே. உம்மை துதித்து மகிழ்ந்திருப்பே. எல்லா துயரம் மறந்திருப்பே.
ఉమకే పరిహారియే పరిహారియే ఆరాధన ఉమకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనై ఉమకే అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే నా యొక్క దైవం యెహోవా సిక్కేను ఆరాధనై ఉమకే నా యొక్క దైవం యెహోవా సిక్కేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అప్పా తందా నీకేనయ్యా ఆరాధన ఆరాధన అప్పా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అప్పా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అప్పా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపవలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింపవలు వేచియుందును స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు
అందరు కూడా లేచి నిలబడి ఆదివారం యెహోవా దేవునిది, ఆదివారం విశ్రాంతి దినం. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులకు వందనం చెల్లిస్తున్న దినం. కీర్తన 151 చివరి వచనం పలుకుచున్నది, ప్రాణం ఉన్నది అన్ని కూడా దేవుని స్తుతించునుగా. మనకు ప్రాణం ఉంది, శక్తి ఉన్నది కనుక లేచి నిలబడి చేతులు చాచి ప్రార్థన చేసుకుందాం. ఈ మనస్సు నిండిన విశ్వాసముతో, నమ్మకముతో ఇప్పుడు వరకు నన్ను నిలబడి చేసిన దేవా నీకు వందనమని చెల్లించు. ఉన్నత దైవనే నా యేసురాజుడా, నీతోనే ఉండుటకు నా హృదయం ఆశిస్తున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా శుభవేళ స్తోత్ర బలి తండ్రి నీకే అని మనం చప్పట్లు కొట్టి పాడాలి. ఇది శుభవేళ. దేవునితో కలిసిన ప్రతి ఒక్క నిమిషం కూడా అది మనం స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, మహిమపరచుటకు మనకి ఇవ్వబడిన సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం. సీరా పుత్రుడైన సీరా పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా పలుకుచున్నది. సీరా పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ సేడ్, as anyone trusted in the Lord and been disappointed. సీరాకు 2:10వ వచనం. వాక్కు ఏం పలుకుచున్నది? దేవుని నమ్మిన వారు ఎవరైనా మోసం పోయి ఉన్నారా? దేవుని నమ్మి మోసం పోయం అని చెప్తున్న వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా? సీరాకు 2:10వ వచనం. సీరాకు పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనం. పూర్వతరములను పరిశీలించి చూడుడు, ప్రభువును నమ్మిన వాడెవడే. పూర్వకాలము నుండి పరిశీలించి చూడురు, ప్రభుని నమ్మిన వాడెవడే. నమ్మిన వారు ఎవరైనను భంగపడినా భంగపడిన అవమానపరచబడ్డారా? తర్వాత నిరంతర దైవభీతి కలవానినెవనైనను, దేవుని మీద భయభక్తి నిరంతరమును చూపించిన ఎవరైనను ప్రభు చేయి విడిచిన, దేవుడు చేయి విడిచెరా? తనకు మొరపెట్టిన వారినెవరినైనను, తనకు మొరపెట్టుకుని ఎవరైనను ఆయన అనాధారం చేశారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ దేవుని మీద భయభక్తి కలిగిన వాడా? నీకు దేవుడు పలుకుచున్నారు, నేను చేయి విడవను. నిన్నే నమ్ముచున్నానని నీ పలుకుతున్నావా? ఆయన పలుకుతున్నాడు, నీ మోసం పో, భంగపరచబడవు. నీ నా దగ్గర మొరపెట్టుకొనినా నేను కార్యం సాధిస్తాను నీ కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఈ శుభవేళలో దేవుని ఆరాధిస్తాం. నీ ఆరాధిస్తున్న దేవుడు రాయి చెట్టు కాదు, అని సజీవైన దేవుడు, ఆ మహిమ గల దేవుడి ఆనందం, ఉత్సాహం, సంతోషం, ఆటలు పాటలతో పాడుటకు ఆయన దేవుని సన్నిధికి వచ్చున్నాం. ఇది దేవుని ఆలయం, మనకు తండ్రి ఇల్లు. ఈ తండ్రి ఇల్లులో ఆనందముతో, సంతోషముతో పాడి స్తుతించి మహిమపడుచున్నాం. సి మైనర్ చప్పటోడి పాడదాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధన స్తోత్ర
సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యేసు రాజా నీకేనయ్యా పావన ఆత్మ నీకేనయ్యా త్రియేక దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యేసు రాజా ఇంతవరకు ఆదుకుంటావు ఇంతవరకు ఆదుకుంటావు ఇంతవరకు ఆదుకుంటావు ఎబినేజర్ ఇంతవరకు ఆదుకున్నావు శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యేసు రాజా నీకేనయ్యా పావన ఆత్మ నీకేనయ్యా త్రియేక దేవా నీకేనయ్యా ఎబినే ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి ఆరాధన ఆరాధన యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన హల్లెలూయా స్తుతి ప్రార్థన పరిశుద్ధ ఆత్మకే ఆరాధన హల్లెలూయా స్తుతి ప్రార్థన పరిశుద్ధ ఆత్మకే ఆరాధన హల్లెలూయా 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 శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యేసు రాజా నీకేనయ్యా పావన ఆత్మ నీకేనయ్యా త్రియేక దేవా నీకేనయ్యా చప్పటోటి పాడదాం కుటుంబముగా స్నేహితులతో కలిసి శరీరంని కూడా దేవునికి సమర్పించుకొని ఆనందముతో ఉత్సాహముతో దావీదు వలె నాట్యమాడి దేవుని స్తుతించుదాం.
నేను ఉండటకు కారణమైన దేవుని నామం స్తుతింపబడును గాక. ఉన్నవాడైన దేవుని నామం, రానున్న యేసుక్రీస్తుని పరిశుద్ధ నామం గణపరచబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా. యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా, శాంతిని నొసగువాడా. యెహోవా షాలోమ్, శాంతిని నొసగువాడా. యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, నాతో ఉన్నవాడా. నాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా, నాతో ఉన్నవాడా. యెహోవా షమ్మా. హల్లెలూయా, ఆరాధన, హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, ఉత్సాహంతో హల్లెలూయా, ఆరాధన. యెహోవా రబ్బా, స్వస్థత నొసగువాడా. యెహోవా రబ్బా, స్వస్థత నొసగువాడా, స్వస్థత నొసగువాడా. యెహోవా రబ్బా, యెహోవా రబ్బా. అధికారై స్తోత్ర బలి, తండ్రి ఉమకే ఆరాధనై, ఆరాధనై స్తోత్ర బలి, తండ్రికి ఆరాధనై. రెండు చేతులు పైకి లేపి ఆరాధన చెల్లిస్తావా, స్తుతులు చెల్లిస్తాం, మహిమపరచుదాం. దేవుని మర్చిపోయిన అందరి తరపున, దేవుడు లేదని చెప్తున్న అందరి వారి తరపున, తను నమ్మిన వారు మోసం పోవరని, భంగపరచబడరు అని, వారు ప్రార్థన చేసినప్పుడు కాపాడుతానని పలుకుతున్న యెహోవా దేవుని అందరూ కూడా స్తుతించుదాం. హల్లెలూయా, ఓ హల్లెలూయా. స్తోత్రమయ్యా, నిజమైన దేవుడా, రానున్న దేవా, సర్వాంతర్యామి, స్తుతులకు పాత్రుడా. హల్లెలూయా, ఓ రామా శంకరవదన. భాషావరణ స్తుతించుదాం, భాషావరణ స్తుతించుదాం. సకలక నీలు రోగిని కమరమర, ఉషందరు దిలి బరక రమణి దిలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధ, పరిశుద్ధుడా, పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ ఒక్క నిమిషం మోకరించి సీరా పుస్తకం 2వ అధ్యాయం 17-18 వచనం చదువుదాం. దైవభీతి కలవారు దైవ భీతి కలిగిన వాడు దేవుని సేవించుటకు సిద్ధముగా ఉందురు. దేవునికి ఎవరెవరు భయపడతారో దేవుని సేవలో ఉండటకు సిద్ధంగా ఉంటారన్నమాట. నా దేవునికి భయపడుతున్నానని చెప్పుకొని దేవుని సేవకు తను అంకితం చేయలేని వారు దేవునికి భయపడలేదని అర్థం. మీకు తెలుసా అండి, ఆదికాండం 16వ అధ్యాయంలో సోదోం గొమొరా అని 2 పట్టణాలు, అక్కడే పాపం ఎంతో పెరిగింది. కనుక అక్కడ నివసిస్తున్న అబ్రహాముకు సహోదరుడు లోతు, అబ్రహాం ప్రార్థన చేశారు కనుక వినండి, హల్లెలూయా, హల్లెలూయా. తన సహోదరుడు లోతుని కాపాడుమని నీతిమంతుడైన అబ్రహాం ప్రార్థన చేశారు కనుక
ఆ సోదం గొమొర్రాలో అందరం పాపాత్ముడే. అనగా ఒకవేళ లోతు కూడా పాపంలో పడిపోయి ఉంటే వాడే. కానీ వాక్కు పలుకుచున్నది, లోతుని వాళ్ళ కుటుంబంని కాపాడటకు దేవుడు తన దూతలు 2 ఆ గ్రామానికి పంపుతున్నారు. ఆ గ్రామం పేరేమిటి? సొదొమ గొమొర్రా. అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్న పాపం అనగా ఆడవాళ్ళతో, మగవాడితో, జంతువులతో, విగ్రహాన్ని కామములో పడిపోయిన వాడు. ఈ 2 దైవజనులు దూతల్లాగా లేదు, సాధారణ ఒక మనిషిలాగా వస్తున్నాడు. చూడటకు అందంగా ఉన్నారు కదా. పోయి ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా తలుపు తట్టున్నారన్నమాట లోతుని. ఏంటి, మీ ఇంటికి 2 యువకుడు వచ్చారే, వారిని పంపండి, మేము వారితో సుఖం అనుభవించాలి అని ఎవరు అడుగుతున్నారు? పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పురుషులు అడుగుతున్నాడు. అప్పుడు లోతు, ఇది తప్పండి, మనం ఎంతో పాపంలో జీవించాం, కానీ ఇప్పుడు మనల్ని కాపాడటకు 2 దూతలు వచ్చి ఉన్నారు. మన వారి మాటను వినినా మనం గ్రామం కాపాడబడుతుంది, వారిని వదలంటే లేదు. డోర్ని నెట్టుకొని లోపలికి పోయారు. అప్పుడు లోతు అడ్డంగా నిలబడి లోతు ఏమన్నారంటే, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, ప్లీజ్ వారైనా వాడుకోండి, వారిని వదలంటే వారు అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారన్నమాట, అక్కడ ఉన్న వాళ్ళందరి కన్నుని గుడ్డివాడిగా మార్చాడు. వాళ్ళ కన్ను తెరచే ఉంది, కానీ వారు ఏమీ చూడలేదు. దైవ భయం నీకు లేకుండా పోవచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నీ కఠినంగా అదే పాపంలో నీ ఉండినచ్చో నీకు కన్ను మాయమవుతుంది. సత్యమేదు, అసత్యమేదు, దేవుని చిత్తమేదు, పిచాచి చిత్తం, అది నీ ఏమి కనిపించదు. నీకు కావలసినది, నీవు ఆశించినది పొందుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు దేవుడు అన్నాడు, లోతు నీ భార్య కుమార్తెలను తీసుకొని పరిగెత్తి. మీకు తెలుసా, ఇటువంటి సిట్యువేషన్ వచ్చిన వెంటనే లోతు ఏమన్నాడంటే, తన పిల్లలను, కూతురుని 2 పెళ్లి చేసుకోవటానికి అల్లుడు ఉంటారు కదా, పెళ్లి చేసుకోపోతున్న వారి దగ్గర అడుగుతున్నారన్నమాట, మా కూతురుని త్వరగా పెళ్లి చేసుకో, వారు పాడవుటకు మునుపు పెళ్లి చేసుకుంటే వారు ఏంటి త్వరగా చెప్తున్నారు, మేము చేసుకోము, మాకు కావలసినది వారిద్దరే అన్నాడు అల్లుడు కూడా. అప్పుడు ఆ కుటుంబం మీద దేవుని కరుణ. అప్పుడు ఏమన్నాడు, నీ కుటుంబం మీద దేవుని దృష్టి పడింది, తప్పించుకో, ఈ గ్రామం నేను నాశనం చేయబోతున్నానని పలుకగా వారు వెళ్ళిపోతుండగా ఆ కుటుంబానికి అల్లుడుగా మారి తన ప్రాణంని కాపాడుకోవలసిన సందర్భం వచ్చిన కూడా వాళ్ళిద్దరూ కూడా వారితో కలిసిపోయారు. ఊరు పెద్దవాళ్ళుగా ఉండి ఊరిని రక్షించవలసిన వాళ్ళు కూడా పాపంలో పడిపోయి, ముసలివాడు ఎంత వయసు, తండ్రి కొరే వయసు, వారు కూడా చిన్నపిల్లలతో కలిసి త్రాగటం, చిన్నపిల్లలతో కలిసి పాపం చేయటం. అప్పుడు దేవుడి అగ్ని ఆకాశం నుండి కురిపింపబడినది మాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ధూపం వేయటకు నల్లగా ఒకటి కనిపిస్తుంది కదా, దాని పేరుని బొక్కులు అంటారు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సోదం గొమొర్రాలో మొత్తం అదే ఉంది. ఇప్పుడు కూడా ఆ గ్రామం అన్నీ కూడా పరలోక అగ్నిలో కాల్చివేయబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుదాం 17వ వచనం. దోస్ హూ ఫియర్ ద లార్డ్ ప్రిపేర్ దేర్ హార్ట్స్. దేవునికి భయపడుతున్న వారు తన హృదయమును సిద్ధపరచుకుంటారు. అండ్ హంబుల్ దెమ్సెల్ఫ్ బిఫోర్ హిమ్. ఆయన ముందు తనను తగ్గించుకుంటారు. 18వ వచనం చదువుదాం. వారు మేము దేవుని పాలబడెదము, కానీ నరుల పాలబడుటకు ఇష్టపడము. మేము దేవుని చేతులు మేము పడతామే తప్ప నరుడు చేతులు మేము పడము, నరుడుకు మేము భయపడము. ఆ ప్రభువు మహత్యము వలనే ఆయన కరుణయు ఘనమైనది అని పలుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దేవుని తన ఆశ్చర్యముగా, తన మార్గముగా, ధైర్యముగా, దర్శనముగా తీసుకుంటున్నారో వారికి మగత్కరమైన దేవుని కరుణను, దయను వారు చూసుకుంటారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మరియాకు ఒక డౌట్ వచ్చింది, భర్త లేదే, ఎట్లా సంతాన భాగ్యం పొందాలని
అమ్మా, నీ ఎప్పుడు దేవునికి నిన్ను అర్పిస్తావో జరగవలసిన కార్యం ఆయన చూసుకుంటారు. చూడు, దేవుని శక్తి నీ మీద వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నీడలాగా నీ మీద వచ్చును. దైవ శక్తి నీలో పనిచేస్తుంది. నీ దేవుడికే తల్లిగా మారుతావు. దేవుడి దగ్గర తనను అర్పించుకున్నవాడు భయపడరు. భయం ఉంటుంది, కానీ దేవుడు చూసుకుంటారు. ఆయన అభిషేకం చూసుకుంటుంది, ఆయన శక్తి నుండి చూసుకుంటుంది అని వారు విశ్వసించటం వలన నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు. ఇప్పుడు జరుగుతున్న కార్యంని చూసి అధైర్యపడకు. దేవుడు చాలా త్వరగా అన్నిటినీ కూడా తన చిత్త ప్రకారం మార్చి వేసుకుంటారు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. 16వ వచనం, those who fear the Lord. దైవభీతి కలవారు ప్రభువుకు ప్రియము కూర్తురు. దేవునికి ఏమి ఇష్టం అని వెదక్కి వాళ్ళు చేస్తారన్నమాట. నేను ఒక ఇంటికి పోయాను, 1:30కి మధ్యాహ్నం పోయినా, అప్పుడు వరకు వారు ఏమి వంట చేయలేదు. నాకు ఆకలి, అడగాలా వద్దా అని. తర్వాత అందరూ తిన్నారా అన్నప్పుడు, ఎట్లా ఫాదర్, మీకు ఏమి ఇష్టమో అది చెయ్యాలని ఇప్పుడు వరకు వేచి ఉంటున్నాము అన్నారు. సరే, నా ఇష్టం ఇది అని చెప్పినప్పుడు ఒక అర్ధ గంటలో 40 నిమిషంలో నాకు నచ్చినది నేను చేసి పెట్టాను. కనుక దేవునికి ఇష్టమైనది ఏమిటి? ఆయనకి ఇష్టమైనది ఏమిటి? మన హృదయం. ఆయనకి ఇష్టమనికి ఏమిటి? ఆయన వాక్కుకి మనం విధేయతను చూపించటం. ఆయనకి ఇష్టమైనది ఏమిటి? స్తుతి ఆరాధన. ఆయనకి ఇష్టమైనది ఏమిటి? పరులను మన్నించటం. ఆయనకి ఇష్టమైనది ఏమిటి? కష్టకాలంలో కూడా నువ్వు నన్ను లేపుతావని ఆయన మీద నమ్మకం ఉంచటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఒక ఆశీర్వాదం సోదొమ గొమొర్రా పట్టణంలో ఎవరికీ దొరకలేదు. మన భయపడి ఈ రోజు లేదంటే రేపటి దినం దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, అప్పుడు నేను శిక్షింపబడతాను. నేను దేవుడి చిత్తం చేయకుండా పోయినా ఈ ప్రపంచంలో కొన్ని కార్యాలు దొరుకుతాయి, కానీ దేవుని కోల్పోతాం. అటువంటి కష్టం మనకు రాకూడదని మోకరించి ఈ సమయంలో దీవెనలు పొందుకుంటాం. ఆశీర్వాదములు పొందుకొని దివ్య బలి పూజలు పాల్గొందాం. మోకరించుదాం. என்னுயிரான உயிரான உயிரான இயேசு, என்னுயிரான உயிரான உயிரான இயேசு, என்னுயிரான இயேசு, என்னுயிரோடு கலந்து என்னுயிரே நான் உம்மை துதிப்பே, என்னுயிரே நான் ఉమ్మై తుదిపే. రెండు చేతులు హృదయం మోదుగుచ్చుకో. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి నా ప్రాణముగా ఉన్నావయ్యా, నా ప్రాణముగా ఉన్నావయ్యా, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి నా ప్రాణముగా ఉన్నావయ్యా, నా ప్రాణముగా ఉన్నావయ్యా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. నా ప్రాణమైన
యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నా ప్రాణముగా ఉన్నావయ్యా నా ప్రాణముగా ఉన్నానయ్యా నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన 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 యేసు నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నా ప్రాణముగా ఉన్నావయ్యా నా ప్రాణముగా ఉన్నావయ్యా. ప్రియమైన మిత్రులారా, ఇంకా 1-2 నిమిషంలోనే దివ్య బలి పూజ ప్రారంభమాగడం. చాలా ముఖ్యమైన విషయమును మనం నేర్చుకోబోతున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం పలుకుచున్నది, సత్యమును తెలుసుకోండి, సత్యం మిమ్మల్ని విడిపించును. ఈ దివ్య బలి పూజలో సత్యం బోధింపబడును. నేను ఈ లోకములో ఎవరు అని ఎలా ఉండాలని పోరాడుతున్న మనకు పరలోకం ఎలా చేరాలని ఒక పోరాటం, ఒక బాధ్యత ఉన్నది. కనుక లోకంలో పని చేసుకోవాలి, అదే సమయం మనం పరలోకం చేరాలనేది మర్చిపోకూడదు. ఆ సత్యమును మనం నేర్చుకోపోతుండగా దివ్య బలి పూజకు సిద్ధం అవ్వవలసిందిగా ప్రేమతో మనవి. అందరూ కూడా లేచి నిలబడి ప్రవేశ గీతం ద్వారా మనల్ని మనము ఐక్యపరచుకుందాం. స్వాగతం దేవా, నా నాయకుడవు.
ఈరోజు 5 సెప్టెంబర్ 2021 ఆదివారం. ఈనాటి దివ్య బలి పూజను సమర్పించుకుంటున్న వారు కె ఝాన్సీ, నవ్య. మంచి ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు, మరియు నవ్యకి దేవుడు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ని దాని నుండి విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదం దయచేయమని యేసుని పరిశుద్ధ నామమున అర్పిస్తున్న పూజ. జి విజయ్, అరుణ, జయశ్రీ, ఇంద్రాణి వాళ్ళ ఎగ్జామ్స్లో మంచిగా చదివి మంచి రిజల్ట్తో పాస్ అవట కావలసిన అనుగ్రహమును కోరుకొని ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. అదేవిధంగా వ్యాధి బాధల్లో క్యాన్సర్ వ్యాధితో ఉన్న తమ్ముడు అజయ్, మరియు చాలా సీరియస్గా ఉన్న సునీల్, ఇంకా మనకు తెలిసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను ఈ సమయంలో కొరితెరిగి ఈ దివ్య బలి పూజను సమర్పించుకుంటాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు ఖమ్మంకు పక్కన ఉన్న గ్రామం నుండి ఒక తల్లి ఫోన్ చేసినది. తన కుమార్తె 4వ చదువుతున్నప్పుడు కింద పడి తలలో దెబ్బ తగిలినది. అది గాయం ఆరింది. కానీ ఇప్పుడు 18 సంవత్సరం అవుతుంది. అప్పుడు నుండి ఆ కుమార్తెకి గ్రోత్ అనేది లేదన్నమాట. 4వ చదువునప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు 18 సంవత్సరం వరకు కూడా ఒక చిన్న పాపలాగానే ఉంటుంది మాట. ఆమె చెప్తుంది, నా కుమార్తెకి గాయం ఆరింది, కానీ ఎఫెక్ట్, ఆ గాయం వలన జరిగిన బాధింపు అర్థమవుతుందా? అట్లనే దైవజనులారా, మనకు శరీరంలో గాయాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, మనకు స్వస్థత ఆగుతుంది. కానీ ఈ శరీర పాపం, శరీర వ్యాధి వలన మన ఆత్మ కూడా బాధింపబడుతున్నది. అది మీకు తెలియదు. ఉదాహరణకి తన భార్య కన్నుముందు ఉన్నప్పుడే ఇంకొకరితో భర్త చాలా ప్రేమతో మాట్లాడుతున్నారంటే అది భార్యకి ఆత్మలో మానసికంగా దుఃఖంని కల్పించేది మాట. ఒక కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఈమె నా కోడలు అని ఇంట్రడ్యూస్ చేయటకు బదులుగా, అందరికీ చెప్పటకు బదులుగా ఈమె ఎప్పుడు వచ్చిందో ఇదే నా కోడలు, అది వచ్చి మొత్తం దరిద్రం అని చెప్పినా చెప్పకుండా పోయినా వారి క్రియల నుండి ఆ కుమార్తె ఆ విషయంని గ్రహించిన, నన్ను ఇంటిలో ఎవరు ప్రేమించలేదని ఆమెలో మానసిక వ్యాధి వస్తుంది మాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక పాపానికి వేతనం మరణం. మనం పాపం చేస్తూనే ఉన్నాం, శరీరం ఉంది కదా. మరణం అంటే ఏమిటి? ఏంటి అది మరణం అంటే? పాపానికి వేతనం మరణం అంటే ఆత్మ వ్యాధిగా ఉండి ఆత్మ చనిపోవటం. ఈరోజు ఈ కాలమున కూతురుని మానభంగం చేశారని ఎన్నో తండ్రులను, సహోదరుని తప్పుగా తన వైపు లాక్కున్నారని ఎంతోమంది అన్న అక్క చెల్లెళ్ళు ఖైదు చేస్తూనే ఉన్నాడు. ఇది దేని వలన? వారిలో ఆత్మలో వ్యాధి ఉంది మాట.
మనం సాధారణ సమయంలో గుడికి వచ్చినప్పుడు శరీర సుఖం, షోల్డర్ పెయిన్, నడుము పెయిన్, కన్ను, ఇదన్నీ గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైనా దేవుని చూడటకు నా ఆత్మీయ కన్నులను తెరవమయ్యా, దేవుని చిత్తముని ఎరుగటకు జ్ఞానముని వసగమయ్యా. ఒక్కసారి అయినా యేసయ్య స్వరముని నేను వినాలి. యేసయ్య స్వరంలాగా పిశాచు మాట్లాడుతుంది, కానీ యేసయ్య స్వరముని వినాలి. నా ఆత్మ చెవులను తెరవమని